అంటే అసలు ఈ భూమి అసలు ఎలా ఉండాలంటారు? అసలు భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలంటే కనీసం 2% కార్బన్ ఉండాలండి. కార్బన్ శాతం అంత ఉంటేనే మనం ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్గా చెప్పాలంటే కార్బను నైట్రోజను సుమారుగా 1:20 నిష్పత్తిలో ఉంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుందని అంటాం. 10 నుంచి 20 దాకా ఈ మధ్యలో ఉంటే మనకి అన్ని రకాలుగానే బాగుంటుంది. వేరేజ్ ఇప్పుడు వచ్చేసి మనకి ప్రస్తుత నేలల్లో కార్బన్ శాతం తగ్గిపోతుంది. దానికి కారణం ఏమిటంటే వ్యర్థ పదార్థాలని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు లేదా కాల్చేస్తున్నారు. తర్వాత బయట నుంచి వ్యర్థ పదార్థాలను కానీ లేకపోతే కార్బన్ వచ్చే పదార్థాలను దేన్ని తీసుకొచ్చి వేయట్లేదు, కెమికల్స్ వేస్తున్నాం. కాబట్టి ఆ కెమికల్స్ మనకి సగం ఉపయోగపడుతున్నాయి మొక్కలకి, మిగిలిన సగం ఉప్పు రూపంలో లేకపోతే లవణాల రూపంలో భూమిలో ఉండిపోతుంది. ఆ భూమిలో ఎప్పుడైతే ఉండిపోతుందో అది నేలతో కలిపి గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయినప్పుడు నీళ్లు పీల్చుకునే సామర్థ్యం నేలకి తగ్గిపోయి నీరు పైనుంచి పొంగి బయటకు వెళ్ళిపోతుంది. ఈ బయటికి వెళ్ళే ప్రాసెస్లో ఏమవుతుందంటే దీంతోపాటు కొంచెం మంచి నేలను, సారవంతమైన నేలను కూడా పట్టుకుపోతుంది. సో ఈ రకంగా రాను రాను మన నేల సారవంతం తగ్గిపోతుంది, వ్యవసాయానికి ఉపకరంగా లేకుండా పోతుంది. అందువల్ల ఏమవుతుందంటే మనం కెమికల్స్ ప్రతిసారి మళ్ళీ కొత్తగా వేయాల్సి వస్తుంది. ఈ వ్యవసాయం ఇప్పుడు ఏమైందంటే ఇండస్ట్రీ అయిపోయింది, పరిశ్రమ అయిపోయింది. ఎందుకంటే మనం ఒక పక్క నుంచి పెడితేనే రెండో పక్క నుంచి మళ్ళీ పంట వస్తుంది. కానీ అది వ్యవసాయం కాదు. పాలేకర్ గారు ఏం చెప్పారంటే ప్రకృతి పరంగా పండాలి. అది మనం బీజం వేస్తే దాని నుంచి మొక్క పుష్పించి ఫలించి మనకి ఇస్తే కనుక ఆ పంటను మనం ప్రసాదం కింద స్వీకరిస్తే అది వ్యవసాయం అనేది. అప్పుడు రైతుకి ఈ విధానంలో నష్టం అనేది ఉండదు, ఎందుకంటే ప్రకృతి పరంగా అన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే ఇండస్ట్రీ అవుతుందో దాంట్లో లాభ నష్టాలు ఉంటాయి. అందువల్ల ఈ రోజున వ్యవసాయం చేసేవాళ్ళకి నష్టం అనేది వస్తుంది. అస్సలు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళకి నష్టం అనేది రాకూడదు. ఇది ముఖ్య సిద్ధాంతం వ్యవసాయంలో.